अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ప్రౌఢ రచనానువాద కోముదిలో 17వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో తెలుగు వాక్యాలు మనం చెప్పుకున్నాము, వాటికి సమాధానాలు చూస్తున్నాము. నిన్న కొంతవరకు చూసాము మనము. మీరు వాటి ఆన్సర్స్ రాసుకుని వచ్చి ఉంటారు, వాటిని గమనించండి, సరి చేసుకోండి. ఏమైనా తప్పులు ఉంటే సందేహం ఉంటే అడగండి. అస్తు. తో నిన్న మనము ఖకారంలో వహధాతు వరకు అంటే ఖాను ఉపయోగించి ఇక్కడ 7వ వాక్యం వరకు చెప్పుకున్నాం అనుకుంటాను. 6 వాక్యాలు పూర్తయినాయి. 6 వరకు చెప్పారండి. 7వ వాక్యం చెప్పుకోవాలి మనం. ఓకే అండి. తో ఈ 8 గుణాలు మనుషులను ప్రకాశింపజేస్తాయి. ఈ 8 గుణాలు మనిషిని, వ్యక్తిని ప్రకాశింపజేస్తాయి. రాసుకోండి. ఏతే అష్టగుణాః మనుష్యం ప్రకాశంతే. ఏతే అష్టగుణాః మనుష్యం ఇది బహువచనం. మనుష్యాన్ ప్రకాశ్యంతే, మనుషులను ప్రకాశింపజేస్తాయి. ఏతే అష్టగుణాః మనుషులను ప్రకాశింపజేస్తాయి. ప్రకాశంతే ప్రకాశంతే. లేదా శోభంతే కూడా రాసుకోవచ్చు. శోభావం చేస్తాయి. ఏంటివో రాసుకుని మతిహి 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 కులీనత 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 ఇంద్రియ నిగ్రహః ఇంద్రియ నిగ్రహః ఇంద్రియ నిగ్రహః ఇంద్రియ నిగ్రహః. ఇక్కడ దీపయంతి పదం వచ్చింది అన్నమాట. దీపయంతి అదిగో బ్రాకెట్. శోభంతి పక్కన దీపయంతి పెట్టుకోండి 7వ వాక్యంలో. ఓకేనా? ఇక్కడ మనం ఇంద్రియ నిగ్రహ అనే స్థలంలో శమః దమః పదం వచ్చింది ఇక్కడ. దమనం చేయడం అంటే ఇంద్రియం నిగ్రహించుకోవడం అంటే దమనం చేయడం అంట. ఓకేనా? మన ఆధీనంలో ఉంచుకుందాం. దమః శబ్దం కూడా అలా కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఏతే అష్టగుణాః మనుష్యాన్ దీపయంతి, ప్రకాశింపజేస్తాయి. ఓకేనా? అందులో మనం ఏం చెప్పుకున్నాం? ఒకటి మతిహి, రెండవది కులీనత. కులీనత అంటే ఇక్కడ కౌల్యం శబ్దం దానికి సంబంధించిన కాదా? అవునండి, కౌల్యం. కౌల్యం కౌల్యం అంటామట, దానికి సంబంధించిందే. కౌల్యం అంటే కులీనత అంటే ఉన్నత కులంలో జన్మించడం అట, శ్రేష్ఠ సంస్కారాలతో నిర్మించిన కౌల్యం అంటాం. సో కౌల్యం అంటే కులీనత. తర్వాత ఇంద్రియ నిగ్రహ చెప్పాను, దాని పక్కన మీరు దమః కూడా రాసుకోవచ్చు. దమః. అలాగే అధ్యయనం 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 శృతం అని ఇచ్చాడు మహోదయ. అధ్యయనం శృతం అంటే వినటం వస్తుంది మళ్ళీ అర్థము. అధ్యయనం అంటే అధ్యయనం చేయడం అంటే శృతం అంటే వినటం అనమాట. వినటం కూడా ఒక అధ్యయనం. శృతం వినడం కూడా
అవునండి, అది కూడా రాసుకుని బ్రాకెట్లు కూడా ఒకటి లేదా అని చెప్పి శృతం వా, అధ్యయనం లేదా శృతం వా, శృతం వా. నెక్స్ట్ వచ్చేసి పరాక్రమం, 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 మిత భాషణం. ఇక్కడ మిత భాషణం ఆ బహుభాషిత, ఎక్కువ మాట్లాడకుండా ఉంటాం. ఆ బహుభాషిత అంటే ఎక్కువ మాట్లాడకుండా ఉంటాం. దాన్ని మిత భాషణం అని చెప్పుకోవచ్చు కదా. ఆ బహుభాషిత, ఆ బహుభాషిత రాసుకుని వా అని చెప్పి ఒక శబ్ద కోసం మనకి కొంచెం ఎక్కువ తెలుసుకోవచ్చు, అంతేం లేదు. ఆ బహుభాషిత లేదా మిత భాషణం. అలాగే యథాశక్తి దానం, యథాశక్తి దానం, యథాశక్తి దానం, కృతజ్ఞతాచ, కృతజ్ఞతాచ, యథాశక్తి దానం, కృతజ్ఞతాచ, యథాశక్తి దానం, కృతజ్ఞతాచ, కృతజ్ఞతాచ, యథాశక్తి దానం, కృతజ్ఞతాచ. ఇవి మనకు 8 గుణాలు మనకు వ్యక్తిని ప్రకాశింపజేస్తాయి. అస్తు మహోదయ, జీ. ప్రకాశయంతి, ప్రకాశంతి అంటే అక్కడ ధాతు ఏమై ఉంటుంది మహోదయ? ప్రకాష్ అంటే ప్రకాష్ ప్రాపూర్వక ప్రకాశయతి అంటే ధాతు కాశ్రు దీప్తం అండి, కాశ్రు దీప్తం, దీప్తి అంటే ప్రకాశించేస్తుంది. కాశ్రీ దీప్తం, కాస్త్రి ధాతువు. జీ జీ జీ, కాస్త్రి ధాతువు. జీ జీ. ప్రాపూర్వక కాశ్రీ దీప్తం, దీప్తి అర్థంలో కాశ్రీ ధాతువుని. ఓకేనా? ఆన్సర్ ఇంకొకసారి చెప్పండి మహోదయ. ఏతే అష్టగుణాః మనుష్యాన్ దీపయంతి లేదా ప్రకాశయంతే లేదా శోభంతే. దీపయంతి రాసుకోండి, దీపయంతి అదే ప్రకాశంతో రాసుకోవచ్చు బదిలీ. కాశ్రీ దీప్తౌ ధాతు. అస్తు. తో ప్రకాశ్యంతే మహోదయ, ప్రకాశంతే అవుతుందా, ప్రకాశయంతే అవుతుందా మహోదయ? నిచ్చిలో ఉండాలా, సాధారణంగా ఉండాలా? నిజంత ప్రకాశంతే, నిత్యక్కర్లేదు. ప్రకాశంతే అనేది మనకు వాదకంలో తీసుకుంటాం. ప్రకాశయంతే నిజంత ప్రయోగం తీసుకోవచ్చు స్వార్థంగా, అదే అర్థం వస్తుంది. ప్రకాశంతే ప్రకాశయంతే ప్రకాశింపజేస్తాయి. ఇక్కడ ఏం తీసుకోవాలి మహోదయ? ఇక్కడ ప్రకాశంతే తీసుకోవచ్చు, ప్రకాశిస్తాయి, ప్రకాశింపజేస్తాయి. ప్రకాశింపచేయడం అంటే మరి నిచ్చు కదా? అదే అంటున్నాను, మనము ప్రకాశంతే ప్రకాశింపచేస్తాయి అంటున్నా, చేస్తాడు ప్రకాశయంతే నిజంత ప్రయోగంగా. ప్రకాశిస్తాయి కదా మనకి, ఎందుకు అతను ప్రకాశింప చేస్తాయి అంటున్నావు కాబట్టి మనం నిజంత ప్రయోగం తీసుకోవాలి. అస్తు. ప్రకాశంతే రాసుకో, ప్రకాశిస్తాయి అన్నాం అనుకున్నప్పుడు భూవాదిగం తీసుకోవచ్చు, అంటే అక్కడ నిజంత ప్రయోగం రాదు. ఇప్పుడు మనకు ఎందుకని వ్యక్తిలో ప్రకాశింప చేస్తాయి గుణాలు కాబట్టి మనం నిజంత ప్రయోగం తీసుకోవాలి. ప్రకాశయంతే అలా తీసుకోండి. ప్రకాశంతే భూవాదిగం అలగ రూపం ఉంది, కానీ అక్కడ మనకు ప్రకాశిస్తాయి అన్నప్పుడు తీసుకుంటాం, కానీ ఇక్కడ ఈ సందర్భంలో మాత్రం ప్రకాశయంతే అలా తీసుకోండి. అస్తు. ప్రకాశయంతే. నెక్స్ట్ తర్వాత దీపయంతి అంటాం కదండి. తర్వాత దీప్తౌ, ఇది కూడా ఇక్కడ సామాన్యంగా ఉంది. దీపయతి, దీపయతః, దీపయంతి అలాగా మామూలుగా ప్రకాశింపజేస్తే ఇక్కడ నిజంత ప్రయోగమే దీపయంతి కూడా. అస్తు. ఏతే అష్టగుణాః మనుష్యాన్ దీపయంతి లేదా ప్రకాశయంతే. ఏంటి మేడం? మతి అంటే బుద్ధి అనమాట. కౌల్యం కింద ఇచ్చారు శబ్దకోశంలో, సంకేతంలో కౌల్యం, దమః ఇంద్రియ నిగ్రహ అని చెప్పాను, అదే రాసుకోవచ్చు. దమః లేదా ఇంద్రియ నిగ్రహ అది కూడా రాసుకోండి శబ్దకోశం గురించి, అంతే. దమః లేదా ఇంద్రియ నిగ్రహ. అలాగే అధ్యయనం లేదా శృతం, వినటం. విజ్ఞానం కూడా ఒక అధ్యయనం, ధ్యానపూర్వకంగా వినటం అనమాట. అధ్యయనం లేదా శృతం.
పరాక్రమం పరాక్రమం మిత భాషణం లేదా అబహుభాషిత అబహుభాషిత ఈ సంకేతాన్ని కింద వివరించండి. మిత భాష నేను చెప్పాను, అబహుభాషిత. అలాగే యథాశక్తి దానం కృతజ్ఞతాచ అస్తు. నిత్యం స్నానేన దశగుణాః వర్ధన్తే, దశగుణాః లభంతే. నిత్యం స్నానేన దశగుణాః లభంతే. నిత్యం స్నానేన నిత్య స్నానకరణేన, నిత్యం స్నానే సరిపోతుంది. నిత్యం స్నానే దశగుణాః లభంతే. నిత్య స్నానం ఆచరేణ. నిత్యం స్నానం అంటే నిత్యం ఆ స్నానం అంటే ఆచరణ కూడా వచ్చేస్తున్నాడు చెప్పుకోవాలి తాత్పర్యం అందులో అండర్స్టూడ్ అనమాట. నిత్యం స్నానేన, నిత్య స్నానకరణేన, నిత్య స్నానాచరణేన ఎలాగని చెప్పుకోవచ్చు. దశగుణాః లభంతే, దశగుణాన్ ప్రాప్నువంతి. దశగుణాన్ ప్రాప్నువంతి అనేప్పుడు అక్కడ కర్మపదంలోకి పోతుంది. దశగుణాః లభంతే, గుణాలు లభిస్తాయి. అక్కడ మామూలుగా ప్రథమాంతం ఉంటుంది. అస్తు ఏంటివి తో రాసుకుని బలం, రూపం, స్వరశుద్ధి, వర్ణశుద్ధి, సుస్పర్శః, సుగంధః, సుగంధం కూడా తీసుకోవచ్చు సందర్భం బట్టి. సుగంధం పుష్పాన్ని అలాగే ఏదైనా తీసుకోవచ్చు. మనకు కొన్ని పుల్లింగాలు కూడా ఉంటాయి, ఉభయలింగి త్రిలింగి అనమాట. సుగంధః. అలాగే విశుద్ధత ఈ స్త్రీలింగం ఉంది. విశుద్ధత, శోభ ఇది స్త్రీలింగమే. శోభ, సుకుమారత, సుందరం చేతి, సుందరం చ ప్లస్ ఇది సుందరం చేతి ఇది శబ్దం కూడా అధ్యయనం చేసుకున్నాం. సుందరం చ ఇతి దాని సంధి సుందరం చేతి, సుందరం చ ప్లస్ ఇది చేతి అయిపోయింది అన్నమాట. అస్తు. ఇవి మనకు కకారంలో ఉండేటువంటి తెలుగు వాక్యాలకు సమాధానాలు చెప్పుకున్నాము. నెక్స్ట్ వహదాతును ఉపయోగించి వాక్య నిర్మాణ తీసుకోండి. వహదాతును ఉపయోగించి సుందరం చ ఇతి దాన్ని సుందరం చేతి చెప్పాను. చా ప్లస్ ఇది చేతి అయిపోయింది సంధి వలన. ఇతి శబ్దం అధ్యయనం చేశాను. లేకపోతే ఇతి శబ్దం వద్ద సుందరం చ అంటే సరిపోతున్నాడు వాక్యం. సుందరం చ. మహోదయ ఏకవారం పునః బలం వర్ణశుద్ధి. దాంట్లో ఉండే పదాలు అండి, అక్కడ ఉండే పదాలే. బలం, వర్ణశుద్ధి, ఓకేనా, స్వరశుద్ధి, అక్కడ ఉండే పదాలు రాసుకోండి. వర్ణశుద్ధి, సుస్పర్శ, సుగంధం లేదా సుగంధ ఏదైనా తీసుకోవచ్చు. విశుద్ధత, శోభ, సుకుమారత, సుందరం చ ఇది. నెక్స్ట్ వహదాతును ఉపయోగించి నదులు పరోపకారం కొరకే ప్రవహిస్తున్నాయి. నద్యాః పరోపకారాయ వహంతి. నద్యాః నదులు
నద్యాః పరోపకారాయ వహంతి. పరోపకారాయ వహంతి అంటే ప్రవహిస్తున్నాయి ఇక్కడ. పరోపకారార్థం వక్తుం శక్నోతి. పరోపకారాయ వహంతి. నెక్స్ట్ వాక్యం. వాతః మందం మందం వహతి. వాతః అంటే వాయువు అంటే గాలి. వాతః మందం వహతి. నెక్స్ట్ వాక్యం. వాతః మందం వహతి. మహోదయ పూర్వవాక్యంలో పరోపకారార్థం అంటే ఇక్కడ నద్యాహని షష్ఠి పెట్టుకోవాలా మహోదయ? అప్పుడు నేను పరోపకారాయ చెప్పారా? నద్యాః పరోపకారాయ వహంతి అంతే. పరోపకారార్థం వహంతి కోసం, పరోపకారం కోసం, పరోపకారాయ చతుర్థి భక్తి. జీ. నెక్స్ట్ వాతః మందం వహతి. మందం వహతి. మహోదయ శనై అది కూడా రాసుకోవచ్చు. మందం వహతి శనై మెల్లమెల్లగా అని అర్థం. నెక్స్ట్ గ్వాలః అజాం గ్రామం నయతి. సారీ వహతి. నయతి తీసుకెళ్ళి వహదాతు కూడా తీసుకెళ్ళి వెళ్తూ వచ్చింది వహతి కూడా. గ్వాలః అంటే గొర్రెల కాపరి. గ్వాలః అజాం గ్రామం నయతి ద్వికర్మక ధాతు ఇక్కడ. గ్వాలః అజాం గ్రామం వహతి. వహతి చూడండి, వహతి తీసుకెళ్ళి వెళ్తూ వచ్చింది వహతి. గ్వాలః అజాం గ్రామం వహతి. నెక్స్ట్ గర్ధభః వాజీదురం. గర్ధభః న వాజీదురం వహంతి. వాజీ అంటే గుర్రముల యొక్క ధురం అంటే రథాన్ని మోయలేవు. గాడిదలు గుర్రముల యొక్క రథాన్ని మోయలేవు అనమాట. అందుకే వాజీ శబ్దం గుర్రానికి వచ్చింది ఇక్కడ. గర్ధభః న వాజీధురం వహంతి. గర్ధభః బహుశా రాసుకోండి గదే. గర్ధభాః వాజీధురం న వాజీదురం వహంతి. నా అక్షరం ముందు ఇక్కడ ముందు తీసుకున్నాము. న వాజీదురం వహంతి. వాజీదురం వహంతి. ఇవి మనకు కొంచెంగా వ్యాకరణంలో ప్రక్రియ ముందుకు వెళ్ళినప్పుడు ఈ పదాలు ఎందుకు ముందు వాడుకోవాలి, ఎందుకు ఇక్కడ రాసుకోవచ్చు, నకారం యొక్క పదం ఇక్కడ పెట్టుకోవచ్చుదా, వాజీదురం నా వహంతి అది పెట్టుకోవచ్చని. అంటే దానికి వ్యాకరణ ప్రక్రియ కొన్ని పదాలు ఇలా ఇన్ని అక్షరాలు ఉంటుంది ముందు ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది ముందు రావాలి అంటే సంధి సమాసయుక్తంగా చూసుకుంటే అన్ని కలుపుకుంటేనా మనకి ఈ ప్రక్రియ ప్రకారం సంధియుక్తంగా ఏ పదం ఎక్కడ ఉండాలి అది కొంచెం వ్యాకరణంలో సూక్ష్మత దిగిన తర్వాత అర్థమవుతుంది. మన వాక్య నిర్మాణం గమనించండి ఒకసారి. అవి కూడా నిదానంగా అభ్యాసం అవుతాయి. ఎందుకు ఈ పదం ఇలా పెట్టబడింది అది సూక్ష్మంగా పరీక్షించినైతే మనకి ఛందస్సు పరంగా అనేక విధాలుగా అర్థంలో కొంచెం ఛందోబద్ధంగా రాయడం ఒకటి విశేషత అవదు. అది వ్యాకరణ నియమానుసారంగా అది వాక్య శైలి ఎలా ఉంటుంది అనమాట. అస్తు అది కొంచెం నిదానంగా అర్థమవుతుంది. అస్తు నా వాజీదురం వహంతి. నెక్స్ట్ ఇది మనకు స్పష్టంగా కింద సంకేతం ఇవ్వబడింది. నెక్స్ట్ వాక్యం చూడండి. రాముడు సీతను వివాహమాడాడు. సీత శబ్దస్థానం జానకి శబ్దం వచ్చింది. జానకిం ఉదవహత్ కింది సంకేతంలో రామ జానకీం, సీతకి జానకి అని పేరు, జానకీం ద్వితీయ భక్తి ఏకవచనంలో జానకీం ఉదవహత్. సిగ్నల్ పోయింది మహోదయ. ప్రారంభం చెప్పారా? రాముడు రామ జానకీం
కింద సంకేతం గమనిస్తూ ఉండండి. జానకీం ఉదవహత్, ఉదవహత్. ఇక్కడ కలిపి ఇవ్వబడింది ఆ క్రియాపదం కూడా సంధియుక్తంగా. ఓ. జానకీం ఉదవహత్. అంటే ఉదవాహత అంటే పెళ్లి వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకునే అర్థం ఇప్పుడు వహదాతుకు అర్థం వచ్చేసింది ఉద్దు ఉపసర్గ కారణంగా. వివాహం చేసుకునే అర్థంలో ఉదవహత్, వివాహం ఆడాడు. రామ కింద సంకేతం గమనించండి. జానకిం ఉదవహత్. నెక్స్ట్ వాక్యం. నెక్స్ట్ వాక్యం గమనించండి. ఉదవాత లంగులకరమే కదా మహోదయ. జీ అవునండి. ఈ నెక్స్ట్ ఆదాయం వాక్యం చేత నా పని జరగడం కష్టం. ఈ ఆదాయం చేత నా పని జరగడం కష్టం, పూర్తి అవ్వదు అని. ఓకే అండి. ఏతావత న మే కార్యం నిర్వహతి. ఏతావత ఇక్కడ ఇంకోటి వాక్యం, ఇక్కడ మనకు 6వ వాక్యం కదా. కింద సంకేతాన్ని గమనించండి. ఏతావత, ఇంత మాత్రం చేత. ఏతావత ధనేన, ఏతావత ధనేన, ధనేన మే కార్యం. నా మే కార్యం, నా శబ్దం ముందే రాసుకోండి. నా మే కార్యం, నా మే కార్యం, నా మే కార్యం నిర్వహతి. ఇది జరగదు. ఇంత ధనం చేత నా పని జరగదు, సరిపోదు అనే అర్థంలో. ఏతావత ధనేన, ఏతావత ధనేన న మే కార్యం నిర్వహతి. నేను వహించలేను, దీన్ని సరిపెట్టుకోలేను అనే అర్థంలో. ఏతావత ధనేన న మే కార్యం, న మే కార్యం నిర్వహతి, నిర్వహతి. ఈ సంపద పెట్టుకోవచ్చు. సంపద, సంపదయ, కానీ దానికన్నా ధనమే తీసుకోండి. నెక్స్ట్ వాక్యం. సార్ ఈ ఏతావత అంటే ఇంత ధనం చేత నా పని సాగదు, నా పని కొనసాగదు, పని జరగదు. ఓకే, ఇంత డబ్బు చేత నాకేం జరిగిపోతుందండి, నా జీవన నిర్వహణ ఎలా జరుగుతుంది? అర్థమైంది సార్. అలాగా ఇంత అవ్యయమా అండి అది? ఇది సర్వనామ శబ్దం అండి. సర్వనామ శబ్దం. ఇంత మాత్రం ధనం చేత అనొచ్చా మహోదయ? ఇంత మాత్రం ధనం చేత నా పని సరిపోదు. నెక్స్ట్. నెక్స్ట్ చూడండి. ధైర్యం ధారయ, ధైర్యం ఆవహ, ధైర్యం ఆవహ, ధైర్యం లేదా ధృతి ఆవహ అంటే ధారణ కరు అంటే ఆవహ ధాతువు వచ్చింది. లోట్ల కాదు మధ్యంపు చేకవచనంలో. ఆవహతు అంటాం మనం. ఇక్కడ మధ్యంపు ఎందుకంటే త్వం కర్త. ఆవహ, నువ్వు ధైర్యం ధారణ చెయ్యి, నువ్వు ధైర్యం ధారణ చెయ్యి. అంటే త్వం అధ్యయనం చేసుకోవాలి. త్వం ధైర్యం ఆవహ, ధైర్యం ధారణ చెయ్యి అనే అర్థంలో. త్వం అధ్యయనం చేసుకునే, త్వం ధైర్యం ఆవహ. ఇక్కడ ఎందుకు ఆంపుదు వహదాతు ధారణ చేసే అర్థం తీసుకుంటామట. ధైర్యం ఆవహ. ధృతిం ఆవహ కూడా ఉందండి సంకేతంలో. సంకేతంలో ధృతిం ఆవహ.
ధృతి రాసుకోండి. ధైర్యం. ధృతిం ఆవహ. ధృతిం ఆవహ. ఓకే, అలాగే రాసుకోండి. నెక్స్ట్ ఈ 8వ వాక్యం సంకేతం ఇవ్వబడింది కిందనే పూర్తిగా. మనకు ఏం చెప్పిన, ఇంత వైభవం ముజే, నా దగ్గర ఉండి ఇంత వైభవం చేసి సుఖాన్ని పొందలేను, సుఖాన్ని ఇవ్వదు నాకు, ఇంత వైభవం నాకు సుఖాన్ని ఇవ్వదు అనే అర్థంలో ఏ తావాన్ విభవో నా మే సుఖం ఆవహతి. ఏ తావాన్ విభవ అంటే విభవ అంటే ఐశ్వర్యం, ఇంత ఐశ్వర్యం నాకు సుఖాన్ని ఇవ్వదు. ఏ తావాన్ విభవో, ఏ తావాన్ విభవో అంటే వైభవం అంటే ఐశ్వర్యం. ఏ తావాన్ విభవో, ఏ తావాన్ విభవో న మే సుఖం ఆవహతి. నా మే సుఖం ఆవహతి కింద సంకేతం ఇవ్వబడింది చూడండి, చూసి రాసుకొని తప్పులు లేకుండా. ఏ తావాన్ విభవో నా మే సుఖం ఆవహతి. నా మే సుఖం ఆవహతి. నెక్స్ట్ వాక్యం. ఏదో ఒకలాగా దినాన్ని గడుపుతున్నాడు. సహ కథమపి దినాని అతివాహయతి. సహ ఏదో ఒక రకంగా, కథమపి ఏదో ఒక విధంగా, దినాన్ని గడుపుతున్నాడు అంతే. అలాగే దినాన్ని ఇచ్చానే బహువచనంలో దినాలు గడుపుతున్నాడు అంటే ఏదో ఒక రకంగా దినం ఏదో రకంగా గడిచిపోతున్నాయి. సహ కథమపి దినాని అతివాహయతి. అతివాహయతి కింద ఇది సంకేతం చూసుకోండి, సంకేతాన్ని గమనించండి. సహ కథమపి, కథం ఏదో ఒక రకంగా ఏదో విధంగా, యథాకథంచిదపి దినాని అతివాహయతి అని కూడా అంటామట. కథమపి శబ్దం తీసుకుని అది కూడా ఉపయోగించవచ్చు. కథమపి దినాని అతివాహయతి. అతివాహయతి. అతి శబ్దం ఏంటి మహోదయ ఇక్కడ? అతి అవ్యయం అండి, ఉపసర్గం, క్షమ్యతాం, ఉపసర్గం. అతివాహయతి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి. యమున ప్రయాగకి దగ్గరగా ఉంది, ప్రయాగ నగరానికి దగ్గరగా ప్రవహిస్తున్నది. యమున ప్రయాగాయాః సమీపం ప్రవహతి. యమున అంటే యమునా నది. యమున ప్రయాగాయాః సమీపం అంటే ప్రయాగ గ్రామానికి నగరంగా, ప్రయాగ నగరానికి సమీపంగా దగ్గరగా. యమునా ప్రయాగాయాః సమీపం ప్రవహతి. ఇక్కడ ఉపసర్గం వచ్చి ప్రవహతి ప్రవహిస్తున్నది, ప్రయాగ దగ్గరలో ప్రవహిస్తున్నది. యమునా ప్రయాగాయాః, ప్రయాగాయాః సప్తమి వాడేమో మహోదయ. నై, షష్ఠి అండి. ప్రవహతి. ఇవి మనకు ఖకారంలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు, 10 వాక్యాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ యమునా ప్రయాగాయాః, ప్రయాగా శబ్ద స్త్రీలింగము, ప్రయాగాయాః లతాయాః అంటాం కదా, ప్రయాగాయాః సమీపం ప్రవహతి. ప్రవహతి. క్షమితం మహోదయ, గాకు దీర్ఘం ఉందా మహోదయ? ప్రయాగాయా జీ ఉందండి. గా దీర్ఘం, యా దీర్ఘం. నెక్స్ట్ ఇక్కడ
నికటం అని కూడా అనొచ్చా మహోదయ? నేను ఊరికి అడుగుతున్నా. సమీపం జీ సమీపం. అనొచ్చు అనొచ్చు. సమీపం, నికటం, పార్శ్వం. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనకు వహదాదును ఉపయోగించి వాక్య నిర్మాణం, సారీ లుట్ లకాలను ఉపయోగించి ఏంటి లుట్ లకాలు వహదాతుకి ఎలా ఉంటుందో చూద్దాం. నేను రేపు ఉదయాన్నే జైసీ స్థితి ఎలాగైతే ఏ రకమైన స్థితి ఉంటుందో అదే విధంగా చెప్తాను, ప్రస్తావిస్తానని చెప్పాను. అహం ప్రాతః కాలే, అహం ప్రాతరేవ అంటే అహం ప్రాతరేవ, అహం ప్రాతరేవ, అహం ప్రాతరేవ. కింద గమనించండి మళ్ళా. యథా అవస్థితిం, యథా అవస్థితిం ఏ రకంగా స్థితి ఉందో, యథా అవస్థితిం స్థితం తథా మహోదయ. ఆవేదయితాస్మి. యథావస్థితం, సారీ యథావస్థితి కాదు, యథావస్థితం, క్షమత నీటికి రాసుకోండి. యథావస్థితం ఏ రకమైన స్థితి ఉందో, పరిస్థితి ఉందో, తథ అలాగే ఆవేదయితాస్మి. చూడు, ఆవేదయితాస్మి ఆవేదిస్తాను, ఆవేదయితాస్మి. భవితాస్మి అంటే భవితా భవితారో, ఆవేదయిత ఆవేదయితారో ఆవేదయితారః, భవితా భవితారో భవితారః. ఉత్తమ పురుషులు భవితాస్మి, అలాగే ఆవేదయితాస్మి, భవితాస్మి భవితాస్వ భవితాస్మః. అలాగా అహం కదా కర్త కాబట్టి ఆవేదయితాస్మి అలా వస్తున్నాను. ఆవేదయితాస్మి. ఉత్తమ పురుష ఏకవచనం మహోదయ. అవునండి. యథావస్థితం తథ, తథ శబ్దం అది యాడ్ చేసుకుని తథ అలాగే, తథ. అలాగే అహం స్వహ అనలేదు మహోదయ. ప్రాతదేవ అన్నాం కదా, ప్రాత అంటే స్వహ అర్థం వచ్చేస్తుంది. అస్తు మహోదయ. అస్తు. నెక్స్ట్ వాక్యం, నెక్స్ట్ వాక్యం గమనించండి. जब तुम्हारी बुद्धि मोह के दलदल को पार कर लेगी तब तुम्हें वैराग्य प्राप्त होगा. यदा तव बुद्धि मोह कलिलम, రాసుకోండి. యదా తవ బుద్ధి వరకు మనం రాసుకున్న తర్వాత కిందనే ఉంది సంకేతంలో. యదా తవ బుద్ధి అంటే నీ బుద్ధి, మోహ కలిలం వ్యతితరిష్యతి అంటే దాటుతుందో, మోహాన్ని దాటుతుందో, మాయను దాటుతుందో అని అర్థం. మోహ కలిలం. యదా తవ బుద్ధి, యదా తవ మతి, బుద్ధి అయినా ఒకటే. యదా తవ మతి లేదా బుద్ధి మోహం యొక్క జాలం నుండి, మోహజాలం నుండి అంటే దాన్ని మోహజాలం అనే దాన్ని మోహ కలిలం దాటుతుందో అని చెప్పి, అంటే వ్యతితరిష్యతి వ్యతిక్రమిస్తుందో, దాటుతుందో. అలాగా వ్యతితరిష్యతి, కింద సంకేతం చూసి రాసుకుని వ్యతితరిష్యతి, వ్యతితరిష్యతి, వ్యతితరిష్యతి. తదా నిర్వేదం గంతాసి, వ్యతితరిష్యతి, వ్యతితరిష్యతి. తదా నిర్వేదం, నిర్వేదం అంటే నిశ్చితం. వేదం అంటే యథార్థ జ్ఞానాన్ని, నిర్వేదం అనే నిశ్చితమైన వేదం. నిర్వేదం నిర్వేదం
గంతాసి. గంతాసి. ఓకే, గంత ఆ, ప్రాప్తి అర్థంలో. నిర్వేదం గంతాసి, ఇక్కడ కర్త మధ్యమస్త్వం అన్నమాట. గంతాసి. గంతాసి. యదా తవ బుద్ధి మోహకలిలం వ్యతితరిష్యతి తదా 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 తుభ్యం అవసరము మహోదయ. తదా నిర్వేదం అంటే వైరాగ్యం అన్నమాట. నిర్వేదం, దాన్ని నిర్వేదం గంతాసి అని చెప్పాం. నిర్వేదం తదా త్వం, ఒక త్వం అధ్యయనం చేసుకుంటాం. గంతాసికి కర్తవ్య త్వం వస్తుందన్నమాట. తుమ్హే అంటే నీకు అని ఉంటుంది, నీకు అంటే త్వం. తదా నిర్వేదం గంతాసి అంటే త్వం గంతాసి. గంతాసి కనుక త్వం అని అధ్యయనం చేసుకోవాలి. త్వం నిర్వేదం గంతాసి. సి వచ్చినప్పుడు త్వమ్మే కరెక్టే కదా మహోదయ. ఇది అదే త్వం అని త్వం అధ్యయనం అవసరం చేసుకోవాలి. ఉండదు. అవసరం లేదు, గంతి అంటే స్పష్టత అధ్యయనం చేసుకోండి, లేకపోతే స్పష్టంగా ఉంటే మీకు అర్థం లేదు. తుభ్యం రాదండి, ఓకేనా? తుభ్యం రాదు అంటే గంతాసి కర్త. లుట్లకారం మధ్యపురుష ఏకవచనం మహోదయ. ఏంటండి? లుట్లకారము మధ్యపురుష ఏకవచనం. మధ్యం బుద్ధి చేకూర్చున్నాం. గంతాసి. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ రాయండి. మే పరశో గతి జాऊंगा, అహం పరస్వః గృహం గంతాస్మి. గంతాస్మి, అహం పరస్వః గృహం గంతాస్మి. జాऊंगा ఎల్లుండి వెళ్తాను. లుట్ల కాలం యొక్క ప్రయోగం అనర్థదినం భవిష్యత్ కాలం. అహం పరస్వః గృహం గంతాస్మి. గంతాస్మి, భవితాస్మి ఎలాగా? గంతాస్మి గంధాతుకి. అహం పరస్వః గృహం గంతాస్మి. नेक्स्ट, मैं कल प्रयाग से प्रस्थान करूंगा, अहम श्वः प्रयागात् प्रयागायाः, प्रयाग शब्द स्त्रीलिंगं చెప్పారా? प्रयागायाः ప్రయాగ పుల్లింగ రూపం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రయాగాత్ వస్తుందన్నమాట. అహం స్వః ప్రయాగాత్ ప్రస్థానం కరిష్యామి. ఇక్కడ మనకు వేరే విధంగా ఇచ్చారు, గంతాస్మి. అహం ఎన్నో వాక్యం మనకిది? నాలుగో వాక్యం. గంతాస్మి అయిపోయింది. నాలుగో వాక్యం. ప్రస్థాత శబ్దం వచ్చింది, సంకేతంలో ఉంది. ప్రస్థాత శబ్దం వచ్చింది. ప్రస్థాత అంటే ప్రస్థానం కదా, అంటే ప్రస్థాత అంటే నేను బయలుదేరుతాను అనే అర్థంలో. చూడండి ఏం చెప్పాను. నెక్స్ట్ వాక్యం ఇది మనకు నాలుగో. అహం స్వః ప్రయాగాత్ ప్రస్థాత. ప్రస్థాత అహం స్వః ప్రయాగాత్ ప్రస్థాత పరస్వ అపి చ
अपि च परस्वः परस्वः वाराणसीं परस्वः वाराणसीं आसादयितास्मि परस्वः వారణాసిం ఆసాదయితాస్మి అంటే పోంచుంగా అక్కడికి బయలుదేరుతాను, చేరుకుంటాను. ఆసాదయితాస్మి అంటే చేరుకుంటాను. పరస్వః వారణాసిం ఆసాదయితాస్మి చేరుకుంటాను. ఆసాదయితాస్మి కింద గమనించండి. అపిచ తతః एकमासं पश्चात् ततः మాసాత్ పరేణ శబ్దం వచ్చింది. తతః మాసాత్ పరేణ అంటే మాసం తర్వాత. తతః మాసాత్ పరేణ అంటే ఒక మాసం తర్వాత అని అర్థం. మాసాత్ పరేణ పాటలీపుత్రం యాతాస్మి. తతః మాసాత్ పరేణ పాటలీపుత్రం, పట్న అంటే పాటలీపుత్రం ఎవరో చెప్పారు. మాసాత్ పరేణ పాటలీపుత్రం, పట్న అంటే పాటలీపుత్రం పట్నాగా చెప్పుకున్నా. నేను ఇదే చెప్పాను, భిన్నంగా తీసుకొని, కానీ పాటలీపుత్రం తీసుకోవాలి. పాటలీపుత్రం యాతాస్మి అంటే వెళ్తాను. పాటలీపుత్రం యాతాస్మి. ఓకే. అహం శ్వః ప్రయాగాత్ ప్రస్థానం కరిష్యామి ప్రస్థాత అపి చ పరస్వః వారణాసిం ఆసాదయితాస్మి మాసాత్ పరేణ పాటలీపుత్రం యాతాస్మి. ప్రస్థాత అంటే అంటే ప్రస్థాత అంటే అక్కడ బయలుదేరుతాను. అస్తు. నెక్స్ట్ చూడండి. యాతాస్మి అంటే కూడా వెళతాను అని అర్థం అవుతుంది మహోదయ. వీటిని యాదాతు వెళ్ళేస్తున్నా. యాతాస్మి చేరుకుంటాను అక్కడికి. అంతే ప్రస్థానం అంటే పట్నా చలేజావంగా కలిసి వెళ్ళిపోతాను. చలేజావంగా యాతాస్మి వెళ్ళిపోతాను. వెళ్ళేదా భవిష్యత్ కాలం నుంచి అంటున్నాడు. వెళ్ళిపోతాను అక్కడి నుంచి. ఒక మాసం తర్వాత ముందు చెప్పినారని భవిష్యత్ కాలం నుంచి మాటలన్నీ యాతాస్మి వెళ్ళిపోతాను. పాటలీపుత్రం యాతాస్మి వెళ్తాను. యా ధాతు గత్య ధాతు ఇక్కడ గమనార్థకంలో ఉంది. ప్రాప్తి అర్థంలో ఉంది, గట్టి వెళ్ళే అర్థంలో కూడా తీసుకుంటాం. యాతి ఇతః యంతి మనకు రూపం వస్తున్నాం వెళ్ళే అర్థంలో. అస్తు. పైన మనం ఒక యమున ప్రయాగ నదికి ప్రయాగ నగరస్య సమీపం ఒక నగర విశేషం తీసుకున్నాం అనుకోండి. ఆ రకంగా ప్రయాగాయాహ కాకుండా మనం పుల్లింగని తీసుకోండి అక్కడ కూడా. ఓకేనా. అది ఒకసారి ప్రయాగ నది విశేషం తీసుకున్న ప్రయాగ నది అప్పుడు స్త్రీలింగం వస్తుంది. ప్రయాగ నది వస్తుంది. ఒకవేళ పుల్లింగంలో భావించినట్లయితే ప్రయాగ నగర విశేషం అనుకొని చెప్పుకున్నాం కాబట్టి యమున ప్రయాగ నగరం కాబట్టి నదికి విశేషంగా తీసుకొని చెప్తున్నాడు. ప్రయాగస్య సమీపం లేదా సమీపం ప్రవహతి అలా అలా దాన్ని మార్చుకోండి పదవాక్యాన్ని. అస్తు. ప్రయాగాత్ జీ. ప్రయాగా స్త్రీలింగ శబ్దమైన ప్రయాగాతః కూడా అనొచ్చు కదా మహోదయ. అలా నీకు లేదు. అంటే తసిల్ ప్రతి చేసుకుంటే అలా అవ్వచ్చు. తసిల్ ప్రతి చేసుకుంటే పంచమ్యా తసిల్
ఓకేనా? అవి ప్రత్యామ్నాయ శబ్దాలు మనం ఇప్పుడు ఉపయోగించాము, తర్వాత మనకు ప్రత్యామ్నాయ శబ్దాలు వస్తాయండి, అక్కడ ఉపయోగించుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సార్ ప్రయాగాత్ అని రాయాలా? ప్రయాగాత్ పంచమి. ప్రయాగాత్ రాసుకోండి. మనకు పుల్లింగం తీసుకొని చెప్పుకుంటున్నాం. నది విశేషంగా ఉంటే స్త్రీలింగం కూడా ఉంటుంది. నగర ప్రయాగ నగరానికి సమీపంగా ప్రవహిస్తుంది అనే ఉద్దేశంతో. ప్రయాగ అంతేనా మహోదయ? ప్రయాగస్యనా? అంటే కదా మహోదయ, ఇప్పుడు కాశ్యాం వారణాస్యాం అంటాం కదా, మరి స్త్రీలింగంలోనే ఉండాలి కదా నగరం పేరు కూడా. కాశీ ఎక్కడ? కాశ్యాం వారణాస్యాం అది స్త్రీలింగ ప్రయోగం కదా. స్త్రీలింగ కాశ్యాం అంటున్నప్పుడు అప్పుడు విషయంగా కాశ్యాం కాశీలో కాశ్యాం నగరం అంటే కాశీ నగరియాం అని చెప్పాలి. కాశ్యాం నగరియాం, అప్పుడు కాశీ నగరి అంటాం, కాశీ నగరం అన్నాం, కాశీ నగరి. లేదు మహోదయ, కాశ్యాం వారణాస్యాం శ్లోకాల్లోనే ఉంది, అది దోషం కాదు. కాశీ శబ్దం దీర్ఘికారంతమే కదా. వారణాసి కాశీ దీర్ఘికారం శబ్దాలే. కాశ్యాం నగరియాం అంటాము, వారణాస్యాం అంటాము, దాని సందేహం లేదు, నదీ శబ్దానికి సమానంగా. అంటే ఈ కారం వస్తే స్త్రీలింగమును, ఆకారం వస్తే పుల్లింగం కింద నగరం పేర్లు మారుతాయి అంటారా? అంటే ఇప్పుడు నగరం అంటే ప్రయాగ నగరం అంటున్నాం. నగరం అనేది స్త్రీలింగము లేదా నపుంసకలింగం కదా, పుల్లింగంలో లేదు కదా. నపుంసకలింగం, నగరం నపుంసకలింగం, పుల్లింగం కాదు. నగరం పేరు ఆకారం బట్టి పుల్లింగం మారుతుంది అంటారా? ఏంటి సూత్రం ఏంటి? ఎక్కడ పుల్లింగం మారుతుంది? ఒక్కోసారి మనం మార్చుకునేప్పుడు ప్రయాగ నగరం గమిష్యామి, ప్రయాగ నగరానికి వెళ్తున్నాను. ఏ నగరం? ప్రయాగ నగరం. అంటే ప్రయాగ అనేది పుల్లింగం కింద తీసుకోవాలంటారా? తీసుకుంటేనే అక్కడ అలా వస్తుందన్నమాట. అంటే వివక్షని బట్టి ఉండి కొంచెం ప్రయాగ నది విశేషంగా ప్రయాగ అప్పుడు దీర్ఘ ఆకారంతో ఉంటుంది, అప్పుడు అంటే రమా శబ్దానికి సమానం తీసుకుంటున్నాం. అందుకే అది 2 రకాలుగా నేను ఆ సందర్భం వచ్చి నాకు మనసులో మళ్ళీ విచారం వచ్చి అది చెప్పాను అన్నమాట. అస్తు. నెక్స్ట్ చూడండి. మీరు చెప్పింది కవిత కాదు, కృదంత యోగం షష్ఠీ భక్తి వస్తుంది. కృదంత యోగంలో షష్ఠీ భక్తి తీసుకుంటాం. అస్తు, అది కూడా సందర్భాన్ని బట్టి ప్రస్తావిస్తాను మీకు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వాక్యం చెప్పాను. మనకి ఇక్కడ ఈ వాక్యాలు ఇక్కడ గకారంలో మనకి ఇక్కడ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఘాను ఉపయోగించి రాయండి. ఘాను ఉపయోగించి ఘాను ఉపయోగించి రాయండి. అక్కడ వ్యోమ వర్గాన్ని ఉపయోగించి వాక్యాలు మనకు సూర్య ఉదేతి చంద్రశ్చ అస్తం ఏతి. సూర్య ఉదేతి చంద్రశ్చ అస్తమేతి. సూర్య ఉదేతి చంద్రశ్చ అస్తమేతి. చంద్రశ్చ అస్తమేతి. సూర్య ఉదేతి చంద్రశ్చ అస్తమేతి. నెక్స్ట్ రెండో వాక్యం. వివిధ అర్థాన్ సంగృహ్య సూర్యస్య అన్యాని నామాని. సప్తతి మనకు సూర్య శబ్దం వచ్చేసింది, అది ఉపయోగించుకో శబ్దకోశంలో. సప్త సప్తి సూర్య
శబ్దం మనకు వచ్చింది శబ్దకోశంలో. సూర్యునికి సప్త సప్తి శబ్దాన్ని ఉపయోగించుకోవచ్చు. సప్త సప్తి ఉదేతి, చంద్రునికి కూడా మనకు శబ్దం వచ్చింది ఇక్కడ. సుధాంశు అస్తమేతి, అస్తం ఏతి అని అస్తమేతి. సుధాంశు అంటే చంద్రుడు, సుధాంశుశ్చ అస్తమేతి. ఓకేనా, చంద్ర శబ్దానికి మహోదయ కొత్త ఒకసారి శబ్దం. చెప్పండి. శబ్దకోశంలో మనకు వివిధ అర్థాన్ని రెండో వాక్యం ఇక్కడ సుధాంశు, వివిధ చంద్రమాకి అర్థాలు. సుధాంశు శబ్దం వచ్చింది, సూర్య శబ్దానికి సప్త సప్తి. అది వాటిని అధ్యయనం చేసుకోండి, అధ్యయనంగా అవి రాసుకోండి బ్రాకెట్లు కూడా. వివిధ అర్థాన్ సంగృహ్య సూర్యస్య నామాని. వివిధ అర్థాన్ సంగృహ్య సూర్యస్య నామాని. సూర్యస్య నామాని, సూర్యస్య నామాని. నెక్స్ట్ రాసుకోండి, అవి క్రమంగా రాసుకోండి. దివాకరః, దివాకరః, వీటిని ముందు స్లైడ్ మీద గమనిస్తున్నాయి. దివాకరః, వివస్వాన్, 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 హరిదస్వః, 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 ఉష్ణరశ్మిః, 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 తిగ్మదీధితి, తిగ్మదీధితిః, తిగ్మదీధితిః, ద్యుమనిః, 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 తరణిః, తరణిః, విభావసుః, 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 భానుమాన్, 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 సహస్రాంశు, 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 సహస్రాంశు. అస్తు, ఇంకా వాక్యాలు ఉన్నాయి, కొంచెం మన సమయం అతిక్రమిస్తుంది. అస్తు, సామాన్య వాక్యాలు అవి రేపు చెప్పుకొని మిగిలిన అభ్యాసం 18వ అభ్యాసం రేపు ప్రారంభించుకుందామండి. అస్తు. స్వహ ఇత్యుక్తే ఇందువాసర మహోదయ. ఇందువాస స్వహ సోమవాసరే పునః వదామः. వదితాస్మః వయం సర్వే మిలిత్వా. సార్ ఉష్ణరశ్మి కదండి అది? ఉష్ణరశ్మి జీ. శాంతి పాఠः ఇత్యుక్తే ఇందువాసరే మహోదయ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. नमस्ते महोदय. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ.